ప్రకాశం బ్యారేజీ నిర్వహణలో భద్రతా లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మతి స్థిమితం లేని వ్యక్తి బ్యారేజీకి చెందిన 2 గేట్లు ఎత్తే స్విచ్లను ఆన్ చేసి నీటిని దిగువకు వదలడం చర్చనీయాంశమైంది. బ్యారేజీ 58, 59 గేట్ల నుంచి మిట్ట మధ్యాహ్నం సమయంలో నీరు దిగువకు వస్తుండటంతో జలవనరుల శాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే కంట్రోల్ రూమ్ వద్దకు పరుగులు తీసి పరిశీలించారు. బ్యారేజీ గేట్ల నియంత్రణ గదిలో 2 స్విచ్లు ఆన్ చేసి ఉండటం వల్లే గేట్లు పైకి లేచి నీరు దిగువకు వచ్చిన విషయాన్ని గుర్తించి వెంటనే గేట్లను దించేశారు. మతి స్థిమితం లేని వ్యక్తి పని చేసినట్లు జలవనరుల శాఖ సిబ్బంది గుర్తించారు. ప్రకాశం బ్యారేజీ నిర్వహణలో భద్రతా లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మతి స్థిమితం లేని వ్యక్తి బ్యారేజీకి చెందిన 2 గేట్లు ఎత్తే స్విచ్లను ఆన్ చేసి నీటిని దిగువకు వదలటం చర్చనీయాంశమైంది. బ్యారేజీ 58, 59 గేట్ల నుంచి మిట్ట మధ్యాహ్నం సమయంలో నీరు దిగువకు వస్తూ ఉండటంతో జలవనరుల శాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే కంట్రోల్ రూమ్ వద్దకు పరుగులు తీసి పరిశీలించారు. బ్యారేజీ గేట్ల నియంత్రణ గదిలో 2 స్విచ్లు ఆన్ చేసి ఉండటం వల్లే గేట్లు పైకి లేచి నీరు దిగువకు వచ్చిన విషయాన్ని గుర్తించి వెంటనే గేట్లను దించేశారు. మతి స్థిమితం లేని వ్యక్తి పని చేసినట్లు జలవనరుల శాఖ సిబ్బంది గుర్తించారు. ప్రకాశం బ్యారేజీ నిర్వహణలో భద్రతా లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మతి స్థిమితం లేని వ్యక్తి బ్యారేజీకి చెందిన 2 గేట్లు ఎత్తి స్విచ్లను ఆన్ చేసి నీటిని దిగువకు వదలడం చర్చనీయాంశమైంది. బ్యారేజీ 58, 59 గేట్ల నుంచి మిట్ట మధ్యాహ్నం సమయంలో నీరు దిగువకు వస్తుండటంతో జలవనరుల శాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా రిపోర్టర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, అసలు ఏం జరిగింది? ఆ మతి స్థిమితం లేని వ్యక్తి ఎవరు? డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? ఈ రోజు మధ్యాహ్నం ప్రకాశం బ్యారేజీ దగ్గర భద్రతా లోపం మరోసారి కొట్టొచ్చినట్టు కనిపించింది. ఎందుకంటే అక్కడ బ్యారేజీ దిగువన కూడా పూర్తి స్థాయిలో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో వర్కులు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్యారేజీ మీద రాకపోకలను పూర్తిగా నిలిపివేయడం కూడా జరిగింది. ఆ తాడేపల్లి వైపు వెళ్లే, గుంటూరు వైపు వెళ్లే వాహనాలన్నింటినీ కూడా బ్యారేజీ దిగువ నుంచి కూడా గత కొన్ని రోజులుగా మళ్లించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ మీద ఆ గేట్లకు సంబంధించి ఉండే స్విచ్లను ఆపరేట్ చేసే స్విచ్లకు సంబంధించి ఒక మతి స్థిమితం లేని వ్యక్తి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో వెళ్లి 58, 59 గేట్లకు సంబంధించి స్విచ్లు ఆన్ చేయడంతో ఆ గేట్ల నుంచి కూడా ఆ వాటర్ అంతా దిగువ ప్రాంతానికి వెళ్లిపోయిన పరిస్థితి కూడా ఉంది. వెంటనే ఆ వాటర్ పెద్ద ఎత్తున 2 గేట్ల నుంచి కూడా దిగువకు వెళ్లడంతో వెంటనే అధికారులు కూడా సమీపంలో ఉన్న వాళ్ళు కూడా వెంటనే అప్రమత్తం అవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పచ్చు. వృధాగా నీళ్ళన్నీ కూడా బ్యారేజీ నుంచి కూడా దిగువ వెళ్లిపోయిన పరిస్థితి. వాటర్ పెద్ద ఎత్తున రావడంతో అక్కడ ఉన్న వాళ్ళు కూడా పరుగులు తీసిన పరిస్థితి కూడా ఉంది. వెంటనే ఎవరా అని చెప్పి బ్యారేజీ మీద ఉన్న వాళ్ళు కూడా వ్యక్తిని కూడా పట్టుకోవడం జరిగింది. అతను మతి స్థిమితం లేని వ్యక్తిని కూడా వెంటనే గుర్తించారు. ఆ వ్యక్తిని పోలీసులు కూడా అప్పచెప్పడం కూడా జరిగింది. అతను ఎక్కడ వారు ఏంటనే దాని మీద కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కూడా చేస్తున్నారు. అదే అధికారులు నిర్లక్ష్యం వల్లే అనేది స్పష్టంగా కనిపిస్తోందా ఇందులో? బ్యారేజీ నిర్వహణకు సంబంధించి ఎవరో ఒకళ్ళు సిబ్బంది అనేవాళ్ళు అక్కడ తప్పనిసరిగా బ్యారేజీ మీద విధులు నిర్వర్తించాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ బ్యారేజీ మీద వర్కులు జరుగుతున్నప్పటికీ గేట్ల నిర్వహణ అవి పూర్తిగా ఉంచడం అనేది, బ్యారేజీ ఎగువనున్న వాటర్ అంతా దిగువ రావాలంటే ఓన్లీ గేట్ల మీదే అది ఆధారపడి ఉంటుంది. గేట్ల నిర్వహణ కీలకం. ఆ గేట్లకు సంబంధించి పనులు ఆపరణ పనులే ప్రస్తుతం జరుగుతున్నాయి. అయితే ఈ గేట్లని నిర్వహణకు సంబంధించి ఎవరో ఒకళ్ళ సిబ్బందిని అక్కడ పెట్టాలి. ఆ సిబ్బంది ఆ సమయంలో అక్కడ లేకపోవడం వల్ల నేరుగా మతి స్థిమితంలోని వ్యక్తి ఆ స్విచ్లను ఆన్ చేయడం, వాటర్ కూడా ఒకసారిగా దిగువకు కూడా రావడం కూడా జరిగింది. ఇది ప్రధానంగా అక్కడ సిబ్బంది ఎవరైతే విధులు నిర్వర్తిస్తున్నారో వాళ్ళు లేకపోవడం లేదా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమే దీనికి కారణం అనేది తెలుస్తోంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల పరిస్థితి ఏంటి? సిచ్యువేషన్ ఎలా ఉంది? కేవలం 2 గేట్ల నీటిని మాత్రమే వదలటం వల్ల దిగువన ఉన్న ప్రాంతాలకి ఎటువంటి ఇబ్బంది కూడా జరగలేదు. పెద్ద ఎత్తున ఒక 10 గేట్ల పైన ఎత్తితే తప్ప దిగువ ప్రాంతాలు నివాసాలకు సంబంధించి నీళ్లు కూడా చేరుకునే అవకాశం ఉండదు. 2 గేట్లు అది కూడా కొద్దిసేపట్లోనే అధికారులు అప్రమత్తమై వాటిని తిరిగి యథాతథ స్థితికి ఉంచడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. పెద్దగా దిగువ ప్రాంతాల్లో కూడా ఇబ్బంది కూడా ఏం జరగలేదు. అయితే గతంలో ఎప్పుడైనా ఇలాంటి నిర్లక్ష్య ధోరణి కనిపించిందా? దాఖలాలు ఉన్నాయా?
గతంలో ఈ గేట్ల నిర్వహణకు సంబంధించి ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా తలెత్తలేదు. ఎప్పటికప్పుడు కూడా అధికారులు మరమ్మతులు జరిగే సమయంలో పూర్తి అప్రమత్తతో ఉంటారు. ఇక సాధారణ రోజుల్లో కూడా ఇక్కడ సిబ్బంది ఏర్పాటు కూడా జరుగుతుంది. ఈ రోజు జరిగిన పరిణామంతో అధికారులు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడిన పరిస్థితి కూడా ఉంది. 2 గేట్లతోనే ఈ పరిస్థితి చిన్నది ప్రమాదం త్రుటిలో తప్పిందనుకుని ఊపిరి పీల్చుకున్నారు. అదే పెద్ద ఎత్తున 10 గేట్ల వరకు తెరిస్తే పరిస్థితి చేజారే ఉండేది. కాబట్టి ఇక ముందు కూడా ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండడానికి అప్రమత్తంగా ఉండాల్సింది అనే అవసరాన్ని బాధ్యతను కూడా అధికారులు గుర్తించారు. అయితే మనం విజువల్స్ లో చూస్తున్న హెచ్ఎంటీవీలో వాటర్ ఫ్లో కొన్ని గుడిసెల్ని దాటుకుని వెళ్తాం మనం చూస్తూ ఉన్న విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తోంది. సో ఏమైనా ప్రాణ నష్టం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి? లేదా ఆ గుడిసెలన్నీ కూడా దిగువన ఆప్రాన్ బ్యారేజీకి సంబంధించి గత కొన్ని రోజులుగా పనులు జరుగుతున్న వారు తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. వాటర్ కూడా ఈ రోజు ఆ బ్యారేజీ గేట్ల నుండి దిగువకు వచ్చే సమయంలో ఉన్న పని వాళ్ళు కూడా వేరు కొంచెం దూరంగా ఉండటంతో ఆ గుడిసెలకు సంబంధించి నీరు వెళ్ళిందే తప్ప అక్కడ ప్రాణహాని కూడా ఏమీ జరగలేదు. ఆ నివాసాలు కూడా తాత్కాలికంగా బ్యారేజీ పనులు చేసుకునే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నాయే కాబట్టి ప్రాణహాని ఏమీ జరగలేదు. అయితే నిర్లక్ష్యంగా వ్యవహరించిన అక్కడున్న కాపలా సిబ్బంది కావచ్చు అధికారులపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అధికారులు నివేదిక కూడా రూపొందిస్తున్నారు. ఎందుకంటే దీనికి అక్కడ ఆ సమయంలో ఎవరు విధులు నిర్వర్తించాలి, ఆ సమయంలో ఎవరు లేరు, దానికి కారణాలు ఏమిటి, దాని మీద విచారణ కూడా జరుపుతున్నారు. వచ్చిన తర్వాత కారకుల మీద చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.